వెల్కమ్ టు ఊరువాడ. సీఎం రేవంత్ సభను పక్కదారి పట్టిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. విద్యుత్ మీటర్లపై తప్పుడు పత్రం ఇచ్చారన్నారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తామని చెప్పారు. రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేశారని విమర్శించారు హరీష్ రావు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 45% అంచనాలు పెంచి విద్యుత్ సంస్థల్ని నష్టాల్లో ముంచారని ఆరోపించారు సీఎం. పవర్ ప్లాంట్ల పేరిట దోపిడీ జరిగిందని తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లలో అవినీతిని తేల్చేందుకే విద్యుత్పై కమిషన్ వేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్పై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెసే అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భద్రాద్రి పవర్ ప్లాంట్లోనూ అవకతవకలు జరిగాయని, దీనిపై కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలన్నారు రాజగోపాల్ రెడ్డి. గత ప్రభుత్వంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, సభను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. మీటర్లపై కేంద్రంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. సీఎం రేవంత్ సభలో అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అసెంబ్లీలో జగదీష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. జగదీష్ రెడ్డి ఆవేదన చూస్తే చెర్లపల్లి జైల్లో ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం బీఆర్ఎస్ వాళ్ల లక్షణం అంటూ చురకలంటించారు. విద్యుత్ కమిషన్ ఎదుట విచారణకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు సీఎం. సభాపతిని, సభ్యులను కించపరిచేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని నిప్పులు చెరిగారు మంత్రి శ్రీధర్ బాబు. సభ్యత మరిచి మాట్లాడిన జగదీష్ రెడ్డి మాటలను వెనక్కు తీసుకోవాలన్నారు. సబ్జెక్టుకి సంబంధించి టెక్నికల్ అంశాలుంటే చెబుతాం, కానీ సభా సమయాన్ని వృధా చేయకూడదని ఆయన సూచించారు. విపక్ష నేతల నియోజకవర్గాలకు కూడా నిధులు కేటాయించాలన్నారు అక్బరుద్దీన్. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సంస్థలకు నష్టాలు వచ్చాయన్నారు. గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. రెవెన్యూ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. అసైన్డ్ భూముల్లో అక్రమాలపై ఫోకస్ పెంచారు. 5 ఏళ్లలో జరిగిన భూ పందేరాలపైన ప్రశ్నలు వేశారు. పూర్తి డేటాతో వచ్చే వారం మరోసారి సమీక్షకు రావాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ విడుదల చేసింది కేంద్రం. 2100 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. జిల్లాకు 300 కోట్ల చొప్పున 7 జిల్లాలకు 1750 కోట్లు విడుదల చేశామన్నారు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి. మంగళగిరి అరణ్య భవన్ ని సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంటర్నేషనల్ టైగర్ డే వేడుకలకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనని తిలకించారు. నల్లమలతో పాటు మిగతా చోట్ల కూడా ఉన్న పులుల లెక్కలని అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. అమరావతిలో టిడ్కో ఇళ్లను పరిశీలించారు మంత్రి నారాయణ. వైసీపీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని ఆరోపించారు. 90% పూర్తయిన ఇళ్లను కూడా పట్టించుకోకుండా నాశనం చేసిందని మండిపడ్డారు. 3 నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు నారాయణ. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 1400 కోట్ల రూపాయల స్కామ్ పై అసెంబ్లీలో చర్చించనున్నారు. స్కామ్ లో ఇప్పటికే 5గురిపై కేసు నమోదు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంపై ఆధారాలు సేకరించారు. పన్ను ఎగవేతదారులకు నిందితులు సహకరించినట్టుగా గుర్తించారు. మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు సీసీఎస్ పోలీసులు. విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు బాగుంటే కోచింగ్ సెంటర్ల అవసరం ఉండదు అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కోచింగ్ సెంటర్స్ ను నిషేధించాలన్నారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనకు ఆప్, బీజేపీ బాధ్యత వహించాలని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో కోరారు ఎంపీ. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది. మాజీ ఆర్డీఓ మురళి, ప్రస్తుతం ఆర్డీఓ ఉన్నటువంటి హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో 3 అధికారులను సస్పెండ్ చేశామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రెవెన్యూ కార్యదర్శి 3 రోజులు మదనపల్లిలోనే ఉన్నారని చెప్పారు. మదనపల్లి ఘటనపై సీఎంకు నివేదిక ఇచ్చామన్నారు. మదనపల్లిలో జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం స్థలాన్ని పరిశీలించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. భూ బకాసురులే ఈ పని చేయించారని ఆరోపించారు. బాధితులకి అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాడతామన్నారు నారాయణ. సుజనా చౌదరితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఎవరో కావాలని తనపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డికి చిత్తూరు వీరప్పన్గా నామకరణం చేశామన్నారు. పెద్దిరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ అభ్యర్థిస్తున్నట్టు చెప్పారు బుద్ధా వెంకన్న.
రాజ్భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు సీఎం. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకి బదిలీ అయ్యారు. తెలంగాణ కొత్త గవర్నర్ గా విష్ణుదేవ్ వర్మని రాష్ట్రపతి నియమించగా ఎల్లుండి ప్రమాణం చేస్తారు. తెలంగాణ అథ్లెట్లకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఒలింపిక్స్ లో తొలి దశలో ప్రతిభ కనబర్చిన నిఖత్ జరీన్, శ్రీజ ఆకుల, పివి సింధును అభినందించారు. వారికి ఫోన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తరువాత దశల్లోనూ స్ఫూర్తి కొనసాగించాలన్నారు. దేశానికి మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి. జనసేన సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలయ్యాయని, గత ఏడాది కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేశామన్నారు ఆ పార్టీ నేత నాగబాబు. ప్రతి నియోజకవర్గంలో 5,000 సభ్యత్వాలు కావాలని చెప్పారు. సభ్యత్వ నమోదుకి మరో వారం పాటు గడువు ఉందని తెలిపారు నాగబాబు. నిండుగుండల మారిన శ్రీశైలం ప్రాజెక్టులో జలదృశ్యం ఆవిష్కృతమైంది. అధికారులు 3 గేట్లు ఎత్తి నీరు కిందకు వదిలారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డ్యాం చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఎన్డీఏ సర్కార్పై విమర్శలు గుప్పించారు వైసీపీ నేత సుధాకర్ బాబు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేశారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి బీజేపీ, టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కడప రిజర్వాయర్లో చేపల కోసం దిగి 3 గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. దువ్వూరు మండలం చల్లబసాయపల్లె దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్లో పానగల్ ఎస్ఐ వీరంగం చేశారు. యూటర్న్ తీసుకుంటుండగా తన కార్ కి అడ్డు వచ్చాడని ఓ యువకుడిపై దాడి చేశాడు ఎస్ఐ కళ్యాణ్. ఆ దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో లాడ్జ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని పటేల్ నగర్ లో 2 పిల్లలు ప్రమాదానికి గురయ్యారు. గోడపైకి ఎక్కుతూ జారీ ట్రాన్స్ఫార్మర్ పై పడడంతో విద్యుత్ షాక్ తగిలింది. తీవ్ర గాయాలు కావడంతో చిన్నారులని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మీరాల నుండి మహాంకాళేశ్వరి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రంగంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంట నష్టపరిహారం అందలేదంటూ పెదహరివనం గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గుంటూరు జిల్లా గారపాడులో 50 కుటుంబాలను బహిష్కరించారు టీడీపీ నాయకులు. దీంతో బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పార్టీ గొడవతో తమపై దాడులు చేస్తున్నారని, తమ భర్తను ఇళ్లకు రానివ్వటం లేదని బాధిత మహిళలు వాపోయారు. పల్లెలో 50 కుటుంబాలు ఉండకూడదంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటున్నారు అక్కడి మహిళలు. కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యారు అట్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఆయకట్టు రైతులు. పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగునీటి కోసం మళ్లిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రకటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే రేపు కలెక్టరేట్ కు తరలివస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తమలపాకు పండించే రైతులు వరదలతో తీవ్రంగా నష్టపోయారు. కనకాయలంక, దొడ్డిపట్ల, పెదలంక ప్రాంతాల్లో రైతులు తమలపాకు తోటలు వేస్తారు. గోదావరి వరదల కారణంగా 5 రోజులుగా తోటల్లో నీరు ఉండటంతో పాదులు నీళ్లలో నాని కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాలను వరద కష్టాలు విట్టలేదు. టేకిశెట్టిపాలెం, అప్పన్నరాముని లంక కాజ్మే మునిగిపోవడంతో 3 రోజులుగా పడవలపైన ప్రయాణం చేస్తున్నారు అక్కడి ప్రజలు. హార్ట్ పేషెంట్ పడవపై తరలించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు వైద్యులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పన్నరాముడి లంకలో వరద తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. జనం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా తిండి లేక ఆకలితో ఒడ్డుకు చేరుకుంటున్నాయి మూగ జీవాలు. గోదావరికి పోటెత్తిన వరదతో ఉభయ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. పంట పొలాలు 10 రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. ఇళ్లను ముంచెత్తిన వరదతో సీతానగరం మండల వాసులు విలవిల్లాడిపోతున్నారు. వరద కారణంగా లంక గ్రామాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచి ఇండెక్షన్ తీసేసి మధ్యతరగతి ప్రజలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జార్ఖండ్ హైకోర్టు సోరెన్ కి ఇచ్చిన బెయిల్ పై స్టే ఇవ్వాలన్న ఈడీ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి సాక్ష్యాలు లేవన్న హైకోర్టు తీర్పును సమర్థించింది.
తమిళనాడు సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదన్నారు బీజేపీ నేత తమిళిసై. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారామె. నీతి ఆయోగ్ భేటీని రాజకీయాలతో ముడిపెడితే రాష్ట్రానికే నష్టమన్నారు తమిళిసై. దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరగడంతో సామాన్య ప్రజలకు సబ్సిడీ ధరలో టమాటాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఢిల్లీలో టమాటాలను తరలించే ఎన్సీసీఎఫ్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. భారత్లోని బంగ్లాదేశీ చొరబాట్లను నిరసిస్తూ రాంచీలో అసెంబ్లీ ముందు భారీ ఆందోళన చేపట్టారు అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు. జల్ జంగిల్ జమీన్ ఝార్ఖండ్ నినాదంతో దాన్ని ఎవరూ చెరిపివేయలేదని బ్యానర్లు ప్రదర్శించారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో 3 అభ్యర్థుల మృతి ఘటనతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఓల్డ్ రాజేందర్ నగర్ లోని నాలాలపై ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. బుల్డోజర్ సహాయంతో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బిల్డింగ్ల ముందు రోడ్డుపై నిర్మాణాలని కూల్చేస్తున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. రాజేందర్ నగర్ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వారంతా నిరసన తెలిపారు. 3 సివిల్స్ అభ్యర్థులది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. పోలీసులు బ్యారికేడ్స్ తో అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రైల్వే అండర్ పాస్ల కింద భారీగా వరద నీరు నిలిచింది. సమరకాంతలో అండర్ పాస్ దాటుతూ ఉండగా వరద నీటిలో ఇరుక్కుపోయింది ఒక బస్. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించారు రెస్క్యూ టీమ్స్. వర్షాల వల్ల అనేక చోట్ల కాలువలను తలపిస్తున్నాయి రోడ్లు. జమ్మూ కాశ్మీర్లో వర్షాకాలం ప్రారంభమైంది. శ్రీనగర్లో తొలకరి వర్షం కురిసింది. శ్రీనగర్లో వ్యాప్తంగా భారీ వర్షం కురియడంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు నగరవాసులు. వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రజలు.